హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే ఈ విధంగా ఒక్కసారి రోటి పచ్చడి చేసి చూడాలండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. దీంట్లో ఒక్క డ్రాప్ గూడా నీళ్ళు అవసరం లేదు. నూనె అవసరం లేదు. స్టవ్ ఎలిగించే అవసరం కూడా అంతకన్నా లేదు. కానీ ఈ విధంగా ఒక్కసారి చేసి తిని చూడాలండి. టేస్ట్ సూపర్ అండి. పచ్చడి ప్రియులకైతే అద్భుతమండి. ఈ విధంగా ఏందంటే ముందు మనం పచ్చి మామిడికాయని తీసుకోవాలండి. ఒక పచ్చి మామిడికాయని తీసుకునేసి దాన్ని మనం శుభ్రంగా కడిగి ఈ మీద ఉన్న తోలు మొత్తం తీసేసుకోవాలండి. ఇది మంచి పాకంలో ఉండే కాయండి. ముట్టె ఏర్పడి ఎంత బాగుందంటే పుల్లగా అంత బాగుందండి. ఆ విధమైన కాయని తీసుకునేసి మనం ఒక్కసారి ఈ విధంగా చేసి చూడాలండి రోటి పచ్చడి. తింటుంటే మాత్రం అద్భుతమండి. ఓకేనా? ఈ టైప్‌లో శుభ్రంగా తీసేసిన తర్వాత మీద తోలుని ఇప్పుడు మనకి ఏ సైజు కావాలనో ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే మనం రోట్లో ఏసి దంచటానికి అనుగుణంగా ఉండే విధంగా మనం ఈటిని ముక్కలు చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే ఈ ముట్టె మాత్రం వదిలేసి ఈ ముట్టి పై భాగంలో ఉండే ఈ కండ భాగాన్ని మొత్తం ఈ టైప్‌లో మనం కట్ చేసుకొని శుభ్రంగా చేసుకోవాలండి. ఓకేనా? కానీ ఈ విధంగా చేసుకొని తింటుంటే పుల్ల పుల్లగా, కార కారంగా, రకరకాల రుచులతో ఎంత బాగుందంటే అంత బాగుందండి. అది చేస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తాయండి. నేనైతే ఆగలేకపోయానండి వీడియో చేస్తూ. ఓకేనా? వీడియో అయ్యి కాక ముంగటే ప్లేట్‌లో అన్నం వేసుకునేసి, ఈ పచ్చడేసుకొని తినేసానండి. అంత బాగుంది. ఇప్పుడు కట్ చేసిన ఈ మామిడికాయ ముక్కలన్నింటిని ఆ ప్లేట్‌లో వేసుకునేసి, మనం ఏందంటే కొంచెం ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోద్దండి. అంటే మరీ చిన్నగా కూడా అవసరం లేదు. ఇయేందంటే ఉట్టిగానే ఇలా చితికిపోతాయండి మనం దంచేతప్పుడు. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి, దీంట్లో దాదాపు ఒక 10, 12 దాకా పచ్చిమిరపకాయలు తీసుకుందామండి. అంటే అది స్పైసీ ఎలా ఉందో చూసుకునేసి దాన్ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు రోలు సిద్ధం చేసుకునేసి రోట్లో ఈ పచ్చిమిరపకాయలన్నీ వేసి ఇప్పుడు వీటిని మనం కచ్చా పచ్చాగా దంచేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలని ఇవన్నీ ఇలా దంచిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి రెడీ చేసి పెట్టిన ఈ మామిడికాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా దాంట్లో వేసుకుంటూ వీటిని మనం కొంచెం ఒక్క మొక్క దంచేసుకోవాలండి. అంటే మరీ గుజ్జులాగా సిటికిపోయే విధంగా కాకుండా ఈ విధంగా మనం ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంటే చిన్న చిన్న ముక్క ఉండే విధంగా మనం దంచేసుకోవాలండి. అప్పుడే తింటుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం కచ్చపచ్చ దంచేసిన తర్వాత ఇప్పుడు దీనిలో వెల్లుల్లి ఒక గడ్డని వేసుకొనేసి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు దీన్ని కచ్చపచ్చగా దంచేసుకోవాలండి. మనం ఎప్పుడైతే సాల్ట్ ఇవి వేస్తామో అప్పుడు ఇందులోకించి కాస్త నీరు ఊరటం స్టార్ట్ అవుద్దండి. ఇప్పుడు కొత్తిమీర కూడా ఒక పిడికిడి వేసుకునేసి అది ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి. స్మెల్‌తోనే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా. ఇప్పుడు దీన్ని కూడా ఇలా దంచేసినాక ఒక ఉల్లిగడ్డని దీన్ని కూడా మనం ఇలా బాగా చితక దంచేసుకోవాలండి. అంటే ఇందులోకించి మనం ఈ ఉల్లిగడ్డని మనం బాగా దంచేటప్పుడు ఈ సాల్ట్ వేసిన దాన్ని బట్టి ఇందులోకించి నీరు ఊరాలండి. ఆ టైప్‌లో మనం దంచేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ అన్నది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే బాగుంటుంది గదా! అని డౌట్ రావచ్చండి. కానీ ఉల్లిగడ్డ కట్ చేసి వేస్తే అంత టేస్ట్ రాదండి. ఇలా రోట్లో ఏసి దంచితే ఆ దంచినప్పుడు అందులోంచి రిలీజ్ అవుద్ది చూడండి నీరు. ఆ నీటికి మంచి రుచి ఉంటదండి. ఓకేనా? అందుకనేసి ఇలా దంచేసుకోవాలండి. చూడండి ఇలా మనం దంచుతుంటే ఎలా నీరు స్టార్ట్ అవుతుందో ఆ విధంగా మనం దీన్ని దంచుకునేసి ఇలా బాగా రుబ్బేసుకొని ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా ఒక్క టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసేసుకునేసి అంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసున్నాం కాబట్టి ఇది కొద్దిగా అండి కారము. ఆ కారం కూడా తినగలిగిన వాళ్ళు వేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు ఆ కారాన్ని ఆపేసుకోవచ్చండి. ఓకేనా? ఈ విధంగా అయినా చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీ తినేటోళ్ళు లైట్‌గా కూడా వేసుకోవచ్చు. అంటే పచ్చిమిరపకాయల్లో కొంచెం కారం తక్కువ ఉంది అనిపించిన వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ టైప్‌లో దంచిన తర్వాత ఇలా బాగా ఎగదోసుకునేసి ఇప్పుడు మనం బాగా రుబ్బేసుకోవాలండి. అంటే మనం వేసిన ఈ కారం, సాల్ట్ ఇవంతా కూడా దీనికి బాగా పట్టాలండి. అప్పుడే ఇందులోకించి నీరు బాగా ఊరుతుంది. ఇలా మనం రుబ్బే కొద్దీ. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి. ఇలా రుబ్బిన తర్వాత ఇప్పుడు మనం ఇది తీసేటప్పుడు అందులోకించి నీరు
వస్తున్నట్టు మనమే గమనిస్తాం చూడండి. చూడండి ఈ విధంగా బాగా ఇలా రుబ్బితే ఇప్పుడు చూడండి ఇందులోకించి నీరు కనపడుతుంది. ఆ టైప్‌లో వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఈ పచ్చడిని తినాలండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. పచ్చడి ప్రియులకైతేనేమో ఇది వరమండి. అంత బాగుంది. ఇంకా ఈ పచ్చడి రెడీ అయిందో లేదో నేను ఇవన్నీ సర్దుకునే లోపే విలేజ్ సిరి అయితే లట లట పోయి ప్లేట్‌లో అన్నం వేసుకొచ్చుకునేసి ఈ పచ్చడేసుకొని కలుపుకొని తినేస్తుంది. ఎక్కడ ఎక్కడ అని చూస్తే పచ్చడేసుకొని తినేస్తుందండి. ఈ పచ్చడి రుచి అంత బాగుందండి. ఈ విధంగా ఒక్కసారి చేసి తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఇంకా కొంచెం స్పైసీ తక్కువ తినేటోళ్ళైతే ఇందులో కాసింతలా నెయ్యి వేసుకునేసి వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటుంటే ఇంకా రుచి అద్భుతమండి. ఓకేనా? అది నెయ్యి తినే వాళ్ళకైతే. నెయ్యి తినని వాళ్ళైతే ఆ టైప్‌లోనే తినేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అండి ఈ పచ్చడి మాత్రం.